So, welcome to Mind All Minds. ఇంకొక టాపిక్ అంటే ఇంకొక పారామీటర్ ఏంటంటే అపియరెన్స్. అంటే సరే కొద్ది గొప్ప అందం అవన్నీ అనుకోవచ్చు. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఏం చూస్తారంటే బేసిక్గా సరే కొద్ది గొప్ప బాగున్నాడా అది చూస్తారంటే బాగుండా అంటే వాళ్ళ బాగుందా అంటే ఇద్దరికి ఒకరికొకరు సెట్ అయ్యే విధంగా ఉన్నారా అంటారు కదా, ఈడు జోడు చూస్తారు. యా, దే ఆర్ ఫైన్. ఇంకా ఈ లవ్ మ్యారేజ్ విషయానికి వస్తే ఒక్కొక్కరిది ఒక టేస్ట్ ఉంటుంది. సో ఒకరికేమో అంటే స్లిమ్ ఉండాలి, ఒకరికేమో మీడియం ఉండాలి, కొంతమంది చబ్బి. సో రకరకాల టేస్ట్లు ఉంటాయి. ఓకే, కాకుంటే ఇక్కడ రకరకాల టేస్ట్ ఉంటాయి కానీ మనుషులు అపియరెన్స్ అనేది అది కాన్స్టాంట్ కాదు కదా. ఇప్పుడు ఈరోజు కొద్దిగా మంచిగా అంటే గ్లామరస్గా మంచిగా నీట్గా ఉన్నవాళ్ళు రేపు కొంచెము అంటే షేప్ అవుట్ కావడము ఇట్లాంటివి అవుతుంటే, లేకపోతే ఈరోజు మంచిగా లేని వాళ్ళు రేపు కావచ్చు. సో అవి ఏంటంటే వాళ్ళ డిటర్మినేషన్స్, వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటివి, లేకుంటే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వాట్ ఎవర్, హౌ దే ఆర్ మింగ్లింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఏ జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద హోమ్ అనేది ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ నన్ను అడిగితే పేరెంట్స్కి అంటే లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజ్లోనే వాళ్ళు దాదాపు ఈడు చూస్తారు అనుకుంటా. బికాస్ దే ఆర్ విత్ న్యూట్రల్ మైండ్ అండ్ దే సీ వీళ్ళిద్దరూ బాగుందా పేరెంట్ చూస్తారు. లవ్ మ్యారేజ్ అంటే ఏంటంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా. బేసిక్గా ఒకసారి లవ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక అట్లా నడుస్తుంటుంది అన్నమాట. ఎట్లా ఉన్నా కూడా అంటే కష్టపడి నడిపిస్తుంటుంది. బట్ ఒక్క తప్పు చేసేది ఏంటంటే ఎప్పుడైనా కూడా లవ్ ఉన్నా ఏదున్నా కూడా మీ పేరుకి తగ్గట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏదో అంటే మాటలు వినంగానే అందంది ఏముంది, ప్రేమే గొప్ప, ఇవన్నీ థాట్స్ తోటి మనకు అంటే మన మ్యాచ్కి లేని వాళ్ళను ఫస్టే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఒక పొట్టి వాళ్ళకు పొట్టివారు, పొడి వాళ్ళకు పొడుగువారు, బ్లాక్కి బ్లాక్, వైట్ వాట్ ఎవర్ ఉంటారు. అందరూ ఉంటారు. ఇక్కడ నేనేం డిస్క్రిమినేషన్ చేస్తలేను. ప్రతి వారికి ఒక జోడు ఉంటుంది. దాని తగ్గట్టు ప్రొసీడ్ అయితే ఏంటంటే ఫర్దర్గా వాళ్ళు ఫ్యూచర్లో ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమ్మాయి కొద్దిగా గ్లామరస్గా ఉంది, అబ్బాయి కొద్దిగా బాగాలేడు అనుకుందాము. ఫ్యూచర్లో ఇంకా అతను షేప్ ఆడము అంటే తాగడం తినడం ఎక్కువైపోయి అట్లా అయిపోయింది అనుకోండి. ఈ అమ్మాయిని చూసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయికి మా హస్బెండ్ ఏంది కొద్దిగా ఎట్లను వేరే ఎవరైనా మాట్లాడితే కొద్దిగా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ చెప్పలేము. బికాజ్ సైకలాజికల్ ఏమనిపిస్తుంది, ఒక రోజు చూస్తావు, 2 రోజులు చూస్తావు, నేను ఇంతే ఉంటా అంటే ఎవరికైనా కూడా సెకండ్ థాట్స్ వస్తాయి. అదేవిధంగా వైస్ వర్స, అమ్మాయి షేప్ అవుట్ అయినా కూడా అబ్బాయి కూడా అంటే ఆ పర్సన్ కూడా కొద్దిగా సెకండ్ థాట్ పెట్టుకునే అంటే మైండ్స్లో కొద్దిగా వైషుడై అనేది వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే లవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు కొంత అంటే మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఏదైతే అనుకుంటున్నామో కొద్దిగా పెయిర్ బాగుంటే బాగుంటుంది నా ఉద్దేశం. దే కెన్ సస్టైన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ అండ్ అంటే ఏ హజిల్స్ రాకుండా వాళ్ళ జర్నీలో బాగుంటుందని. ఈ విషయంలో అయితే పేరెంట్సే కొద్దిగా కరెక్ట్ చూస్తారు. కానీ పేరెంట్స్ ఇంకోటి కూడా చూస్తారు. ఒకవేళ తనకి వెల్త్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, కథం ఎట్లున్నా కానీ చూడాలి. నేను ఇంతకుముందు వీడియోలో ఏమన్నా వెల్త్ అనేది అది ఏముండదు, తృప్తిని ఇవ్వాలి కదా, తృప్తి అనేది ఉండాలి. వెల్త్ తోటి అయితే నాకు వస్తుందని అయితే నేను ఎప్పుడు అనుకోను. తిరగొచ్చు, ఫారెన్ ట్రిప్స్ అవన్నీ తిరగొచ్చు, బయట అన్ని ఫోటోలు దిగొచ్చు, దునియా చేయొచ్చు. కానీ ఇక్కడ సో వాట్ ఎవర్, సో దట్స్ ద థింగ్. ఫైన్, ఓకే.